వెల్కమ్ టు మెగా 9 టీవీ. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీ నేత హత్య దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత మైనారిటీలపై దాడులు మరింత తీవ్రమయ్యాయి. హిందూ నేత భవేష్ చంద్ర రాయ్ను దారుణంగా హత్య చేసిన ఘటనతో ఈ దాడులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యల వెనుక కారణాలు ఏమిటి? భారత్ ఎలా స్పందిస్తోంది? బంగ్లాదేశ్ ఏమంటుంది? బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత పాలన గాడి తప్పింది. మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయి. హిందువులపై దాడులు ఎక్కువయ్యాయి. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీ నేత భవేష్ చంద్ర రాయ్ హత్య దేశంలోని మైనారిటీల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. ఏప్రిల్ 16 దినాజ్పూర్ జిల్లాలోని బిరల్ ఉప జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. 58 ఏళ్ల భవేష్ బంగ్లాదేశ్ పూజా ఉద్భవన్ పరిషత్ బిరల్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 4 వ్యక్తులు మోటార్ సైకిళ్లపై వచ్చి ఆయనను కిడ్నాప్ చేశారు. దారుణంగా కొట్టి అపస్మారక స్థితిలో ఇంటికి తీసుకొచ్చారు. హాస్పిటల్ కు తరలించినా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడులు తీవ్రతరమయ్యాయి. ఆగస్టు 5, 2024 నుంచి ఇప్పటి వరకు 52 జిల్లాల్లో 2010 హింసాత్మక ఘటనలు నమోదయ్యాయని బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య కౌన్సిల్ BHB-CUC తెలిపింది. కుల్నా డివిజన్ లో 295 ఇళ్లు, వ్యాపార స్థలాలు ధ్వంసం కాగా రంగ్పూర్ లో 219, మైమెండ్ సింగ్ లో 183, రాజ్షాహీలో 155 ఘటనలు నమోదయ్యాయి. ఆలయాలు, ఇళ్లపై దాడులు, దోపిడీలు, హత్యలు సాధారణమయ్యాయి. ఆగస్టు 21 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు 174 కొత్త ఘటనల్లో 23 మంది మైనారిటీలు హత్యకు గురయ్యారని, 9 మంది మహిళలపై అత్యాచారం జరిగిందని BHB-CUC వెల్లడించింది. భవేష్ చంద్ర రాయ్ హత్యపై భారత్ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ భవేష్ చంద్ర రాయ్ హత్యను హిందూ మైనారిటీలపై వ్యవస్థీకృత హింసలో భాగంగా అభివర్ణించారు. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం మైనారిటీల రక్షణలో విఫలమైందని, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ఆగస్టులో హసీనా ప్రభుత్వం కూలినప్పటి నుంచి భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బతిన్నాయి. మధ్యంతర ప్రభుత్వ అధినేత మొహమ్మద్ యూనస్ ఈ దాడులను రాజకీయ ప్రేరేపితమని, మతపరమైనవి కాదని వాదించారు. కానీ భారత్ ఈ వాదనను తోసిపుచ్చింది. ఈ దాడుల వెనక రాజకీయ, సామాజిక కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హిందువులు సాంప్రదాయకంగా హసీనా అవామీ లీగ్ పార్టీకి మద్దతుదారులుగా ఉండడం వల్ల ఆమె ప్రభుత్వం కూలిన తర్వాత వారిపై ప్రతీకార దాడులు జరిగాయని నిపుణులు అంటున్నారు. అయితే ఈ హింసలో మతపరమైన కోణం కూడా ఉందని, ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులు ఈ అల్లర్లలో పాల్గొన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలు బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రతపై అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.